శ్రీరామ్ చిన్నబాబు, నువ్వు ఎంత చిల్లరగా ఈరోజు నువ్వు నిరూపించుకున్నావు. ఆడంగి విధవలాగా మా మనిషి ఒక్కరు మేమంతా ఈరోజు మెడికల్ కాలేజ్ ముందరే నిలబడుకొని ఉన్నాం. నీలాగా గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోలే. ఈరోజు చెప్పిన మాట ప్రకారం మేము వచ్చాం, మేము మాట్లాడుతున్నాం. నువ్వు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి రుజువు చేయకపోగా నువ్వు ఈరోజు నీ గంజాయి బ్యాచ్ని నువ్వు మందు తాపి పంపించి మా వ్యక్తి ఒక్కడు వస్తా అంటే ఆడంగి విధాలాగా మా వ్యక్తి మీద ఇష్టాను ప్రకారం మీరు దాడి చేస్తారా? నీకు దమ్ముంటే ఇంట్లో దాక్కున్నావు రా, ఇక్కడికి మెడికల్ కాలేజ్ దగ్గరే ఉన్నాం మేము. నువ్వు చేసిన ఆరోపణలు ఒక్కటంటే ఒక్కటి పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారి మీద కానీ, మిథున్ రెడ్డి గారి మీద కానీ, ద్వారకనాథ్ రెడ్డి గారి మీద కానీ ఒక్కటంటే ఒక్కటి నువ్వు నిరూపించు. నిన్నటి నుంచి నీకు ఈరోజు టైం ఇస్తే నువ్వు రాకపోగా నీ మనుషుల్ని పంపించి చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని ఆపుకుంటూ మేము ఇక్కడ వచ్చి నిరసన తెలిపి ప్రెస్ మీట్ పెట్టడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెడుతూ ఆపుతున్నారు. అయినా కూడా ఇంతమంది కథలు వచ్చారు. నువ్వు టైం నీదే, ఏ టైం అయినా సరే నువ్వు చెప్పు, టైము ప్లస్ ఏ రోజైనా వస్తాం. పెద్దిరెడ్డి ఫ్యామిలీ గురించి నీ ఇష్టానుసారం మాట్లాడితే నీ రోజులు దగ్గర పడ్డాయి.